హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్యా నేత్ర. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ ఇంకొక 2 వీక్స్లో మనకైతే ఎండ్ అయిపోతుంది. సో ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ అనేవి అన్నీ యూనిక్గా ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వచ్చి కలెక్షన్స్ పెడతారు కాబట్టి మనం కొనుక్కోవాలనుకున్నా, మంచిగా ఇంటిని డెకరేట్ చేసుకోవాలి అనుకున్నా, మంచిగా కుర్తీస్ కలెక్షన్ కావాలి అనుకున్నా ఇక్కడైతే తీసుకోవచ్చు. సో నాకైతే చాలా సజెషన్స్ అయితే వచ్చాయి. సో కాశ్మీరీ కలెక్షన్, పాకిస్తానీ కలెక్షన్ వీడియో అయితే చేయమని. సో ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి సపరేట్గా స్టాల్స్, మంచి యూనిక్ స్టాల్స్ అయితే నేనైతే వీడియో అనేది తీశాను. అంతేకాకుండా వాళ్ళ ప్రైసెస్ ఇంకా కలెక్షన్ అనేది చాలా నీట్గా అయితే డిస్క్రైబ్ అయితే చేశాను. సో వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కా మర్చిపోవద్దు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి 3 గేట్స్ అయితే ఉంటాయి కదా. నేనైతే ఏ గేట్ నుంచి వెళ్ళానంటే ఎంట్రన్స్ గేట్ నుంచి అయితే వెళ్ళాను. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాను. సో మీకు మంచి స్టాల్స్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ తీసుకొని కాస్త ముందుకు వెళ్ళండి. ఒక 15 మినిట్స్ వాక్ తర్వాత మనకి మంచి కుర్తీస్ కలెక్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. అంతేకాకుండా మీరు వెళ్ళే ముందు తిని వెళ్ళండి, ఎందుకంటే లోపల ఎక్కడో ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. తప్పకుండా బాటిల్స్ అయితే క్యారీ చేయండి. మనకి బాటిల్స్ అసలు లోపల స్టాల్స్ అయితే ఉండవన్నమాట. సో పక్కా బాటిల్స్ అయితే క్యారీ చేయండి. ఇన్ కేస్ మీరు పిల్లలతో ఉంటే పక్కా బాటిల్స్ క్యారీ చేయండి. అండ్ లోపల కూడా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేనైతే పూరి తీసుకున్నాను. కాస్త రేట్ అనేది ఎక్కువగానే ఉంది. సో 100 అయితే ఛార్జ్ చేశారు. సో మనకి ఎగ్జిబిషన్స్లో ఏంటంటే ఆ స్టాల్స్ రేట్స్ కూడా మన మీద వేసేస్తారు అని అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ వీళ్ళైతే ఆరెంజ్ డ్రెస్సెస్ వేసుకున్నారు చూడండి. వీళ్ళ దగ్గర అయితే ఫుడ్ చాలా బాగుంది అండ్ టేస్టీగా ఉంది, నీట్గా కూడా మంచిగా అమ్ముతున్నారు కాబట్టి ఇక్కడైతే ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ మీరు తినేసి వస్తే ఓకే, బట్ తిని రాకపోతే మాత్రం ఇక్కడైతే వచ్చి తినేసేయండి అనమాట. నేనైతే ఆల్మోస్ట్ 4 గంటలైతే నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తంగా తిరిగానమాట. సో కొన్ని షాప్స్ నాకైతే చాలా బాగా బెస్ట్ అనిపించాయి. అక్కడ మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను షాప్ పేర్లో డిస్ప్లే చేస్తున్నాను కదా. ఇక్కడైతే వీళ్ళ కలెక్షన్ పాకిస్తానీ కలెక్షన్ అయితే ఉంది. సో నార్మల్గా ప్రైసెస్ వచ్చేసి 2000 నుంచి అయితే చెప్పారు, బట్ బార్గెన్ చేసుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ ఎండింగ్కి వచ్చేస్తుంది కాబట్టి మనకి ప్రైసెస్ అనేవి బార్గెన్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ నేను చెప్పే టిప్ ఏంటి అంటే ఫస్ట్ వీక్లో వెళ్ళకుండా సెకండ్ వీక్లో వెళ్ళండి. కాస్త రేట్లు అనేవి తగ్గే ఛాన్సెస్ అయితే పక్కా ఉంటాయి. అండ్ మనకి కొన్ని దగ్గర ఫిక్స్డ్ అయితే పెట్టేస్తారు, బట్ బార్గెన్ చేస్తే మాత్రం పక్కా ఇచ్చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూడండి, చికెన్ కర్రీ కుర్తాస్ అనేవి ఇక్కడైతే చాలా బాగున్నాయి. ప్రైసెస్ వచ్చేసి మనకి అన్ని 1000 రూపీస్ లోపలే ఉన్నాయన్నమాట. కొన్ని దగ్గర మనం బార్గెన్ అయితే పక్కా చేసుకోవాలి. అండ్ కొన్ని ఏంటంటే చాలా ఎక్కువగా అయితే పెట్టి అమ్ముతున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకొని పక్కా బార్గెన్ అయితే చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి క్రాకరీ అనమాట. సో ఫ్యాక్టరీ అవుట్లెట్స్లో మనం బార్గెన్ అయితే చేయలేమండి, అవి ఫిక్స్డ్ అయితే పెట్టేస్తారు. మళ్ళీ నాకైతే తెలీదు, ఇన్ కేస్ ఫెబ్ ఎండింగ్లో వాళ్ళు తక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అంటే మనం ఫెబ్ ఎండింగ్లో వెళ్తేనే మనకి తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్స్లో నన్ను అడిగితే ఫిక్స్డ్ అయితే పెట్టేస్తారు, బట్ కేజీ పరంగా అయితే ఇస్తారు కాబట్టి మంచి క్రాకరీ ఐటమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ప్లేట్లు కానించి, లేకపోతే ట్రేస్ కానించి, చిన్న నూడిల్స్ కప్స్ నుంచి చాలా బాగున్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రైసెస్ అనేవి నేను చూపిస్తున్నాను చూడండి. 379 పర్ కేజీ అనమాట. బట్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నన్నైతే రీసెంట్గా కొంతమంది అయితే అడిగారు పాకిస్తానీ ఇంకా కాశ్మీరీ కలెక్షన్స్, ఇంకా మంచి చికెన్ కర్రీ కుర్తీస్ కలెక్షన్ డీటెయిల్డ్గా వీడియో తీయమని. సో ఈ వీడియోలో మీకు కలెక్షన్ అనేది నేను చూపిస్తాను. సో పాకిస్తానీ కలెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక డ్రెస్ అనేది చాలా లూజ్గా ఉంటుంది, మంచిగా వేసుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది అనమాట. అంటే ఫెస్టివల్స్కి కానీ పార్టీస్కి కానీ మంచిగా గ్రాండ్గా వేసుకోవాలి అనుకుంటే నేను చూపించే కలెక్షన్స్ అనేవి ఇక్కడ నేను షాప్ పేరు కూడా డిస్ప్లే చేస్తాను. చాలా బాగుంది ఈ షాప్లో కలెక్షన్స్ అనేవి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి 2500 నుంచి 1500 నుంచి 1000 నుంచి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ షాప్లో మనకి పర్టికులర్గా ఫిక్స్డ్ అనే ఏం పెట్టలేదు, బార్గెన్ అయితే చేసుకోండి, ఎందుకంటే నేను చాలామంది ముస్లిమ్స్ వాళ్ళనైతే చూశాను బార్గెన్ అయితే చేస్తున్నారు. సో మనం కూడా ఒకసారి వెళ్ళి బార్గెన్ అయితే చేసుకోవడమే. బట్ చాలా బాగుందన్నమాట కలెక్షన్ అనేది. చూడండి, లైట్ వెయిట్లో డార్క్ కలర్స్లో మనం వేసుకునేటట్టు, పార్టీస్కి వేసుకునేటట్టు అయితే ఇక్కడ ఈ షాప్ ఇందాక డిస్ప్లే చేశాను కదా విజిటింగ్ కార్డ్ అనేది, చాలా బాగుంది. నాకైతే కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి అయితే మీరు కూడా చెక్ చేసుకోండి. సో ప్రైసెస్ వచ్చేసి మనకి 1000 నుంచి 1500 నుంచి 2500 వరకు ఉన్నాయన్నమాట. సో బార్గెన్ అయితే పక్కా చేసుకోవాలి, మీ టాలెంట్ అనేది అయితే పక్కా చూపెట్టాలన్నమాట అక్కడ.
అండ్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకటే ఓనర్‌కి 2, 3 స్టాల్స్ అయితే ఉన్నాయి. లైక్ ఒక స్టాల్‌లో పాకిస్తానీ కుర్తాస్ పెట్టుకున్నారు. ఇంకొక స్టాల్‌లో చికెన్ కర్రీ కుర్తాస్ అని, ఇంకొక స్టాల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ అంటే నార్మల్‌గా రెగ్యులర్‌గా వేసుకునే కుర్తాస్ అయితే పెట్టుకొని అమ్ముతున్నారు. అండ్ నేను ఇక్కడ చూపించే కుర్తాస్ అన్నీ మొత్తం మనకి చికెన్ కర్రీ కుర్తాస్ అనమాట. కొన్ని దగ్గర ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. కొన్ని దగ్గర 500 నుంచి, 1000 నుంచి, 1500 నుంచి కూడా ఉన్నాయి. బట్ క్వాలిటీ అనేది కాస్త అటు ఇటు అయితే ఉంటుంది. అండ్ నేను ఇచ్చే ఇంకొక టిప్ వచ్చేసి మీరు ఏవైనా కొనుక్కుంటే పక్కా పైనుంచి కింద వరకు 2, 3 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జిబిషన్స్ అనగానే ఆహా! ఓహో! అని మనం అనుకుంటాము. బట్ ఒక్కొక్కసారి మనకి డ్యామేజ్ పీసెస్ అనేవి మనం కొనేసుకుంటాము తెలియకుండానే. బట్ అంత రేట్లు పెట్టి కొనుక్కున్న తర్వాత డ్యామేజ్ పీసెస్ అంటే కాస్త బాధగానే ఉంటుంది. సో, 1, 2 సార్లు అయితే పక్కా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ ఇంతకుముందు నేను డిస్ప్లే చేశాను. వాళ్ళ స్టాల్ నేమ్ అనేది. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ మనకి ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయంటే పాకిస్తానీ, కాశ్మీరీ అలానే రాజస్థానీ కలెక్షన్స్ మొత్తం అయితే పెట్టేశారు. కలెక్షన్ అయితే అదిరిపోయిందండి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో అయితే కుర్తీస్ అయితే మనకున్నాయి. లైక్ ట్రెడిషనల్ వేర్ గానీ, పార్టీ వేర్ గానీ, రెగ్యులర్‌గా బేస్డ్ గానీ కుర్తాస్ అయితే చాలా బాగున్నాయి. డీసెంట్‌గా లుక్‌లో మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో, వీళ్ళ దగ్గర రేట్స్ వచ్చేసి 2000 నుంచి ఉన్నాయి. అలానే 500 నుంచి కూడా ఉన్నాయన్నమాట. బట్ క్లాత్ అంటే మెటీరియల్ చూసుకుంటే చాలా చాలా బాగుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ప్రైసెస్ కొన్ని దగ్గర ఫిక్స్డ్ అయితే పెట్టారు. బట్ నన్ను అడిగితే కాస్త మీరు ఫ్రెండ్స్‌తో గానీ, మీ అంటే పేరెంట్స్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ వెళ్తే మీరు ఇన్ని కొంటున్నారని చెప్పేసి వాళ్ళు కూడా తగ్గించే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫెబ్ ఎండింగ్‌కి అయితే వచ్చేసింది కాబట్టి మనకి అన్నీ సరుకు అనేది వాళ్ళకి కూడా అమ్ముడుపోవాలి కాబట్టి వాళ్ళైతే బార్గెయిన్ చేస్తే ఇచ్చేస్తారని నేనైతే విన్నాను. ఎందుకంటే ముస్లిమ్స్ అయితే బాగా బార్గెయిన్ చేస్తారు కాబట్టి అక్కడ కాస్త నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ అయితే ఎదురయ్యారనమాట. సో, నేను వాళ్ళని అడిగాను. సో, మీరు బార్గెయిన్ చేస్తుంటే వాళ్ళు ఇస్తున్నారా అంటే నాకైతే మంచిగా చెప్పారు. లేదమ్మా మీరు బార్గెయిన్ చేయండి. ఎగ్జిబిషన్స్‌లో ఏంటంటే వాళ్ళు ఫిక్స్‌డే పెట్టుకుంటారు. బట్ ఏంటంటే మనం బార్గెయిన్ చేసుకోవాలి అని అయితే చెప్పారు. సో, వాళ్ళు మంచిగా అంత టిప్ అయితే చెప్పినప్పుడు మనమైతే అలా బార్గెయిన్ చేయకుండా ఉంటామా చెప్పండి. సో, బార్గెయిన్ అయితే పక్కా చేసుకోండి. ఏ షాప్‌లో ఫిక్స్డ్ అని పెట్టినా కూడా ఒకసారి అయితే అడిగి చూడండి. ఇచ్చేవాళ్ళైతే ఇస్తారు కాబట్టి బార్గెయిన్ అయితే పక్కా చేసుకోండి. అండ్ ఇదే ఓనరు పక్కన ఇండో వెస్టర్న్ డ్రెసెస్ అయితే పెట్టుకొనైతే అమ్ముతున్నారు. సో, పక్కన గూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఒకటే ఓనర్‌కి 2, 3 స్టాల్స్ అయితే ఉన్నాయి. సో, డిఫరెంట్‌గా అయితే అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళని చూడండి బ్లూ కలర్ షర్ట్స్ అయితే వేసుకొని వీళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. సో, చాలా చక్కగా అయితే ఉన్నాయి వీళ్ళ కలెక్షన్ కూడా. ఇవన్నీ పాకిస్తానీ, అలానే కాశ్మీరీ, ఇంకా రాజస్థానీ కలెక్షన్ మిక్స్డ్ అయితే పెట్టి మంచిగా గ్రాండ్‌గా అయితే ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ కలర్స్ అయితే పెట్టే అమ్ముతున్నారనమాట. సో, అందరూ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. సో, నాకైతే చాలా ఇన్నోవేటివ్ అనిపించింది. సో, రెగ్యులర్‌గా ఆఫీసర్సే కాదు ఇలా మనం కూడా పెట్టుకోవచ్చు అని వీళ్ళైతే మంచిగా మనకైతే చెప్తున్నారని నాకైతే అనిపించింది. సో, ఒకసారి ఇక్కడ కూడా వెళ్ళైతే చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి మనకి ఎలా ఉన్నాయంటే 500 నుంచి 2000 వరకు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ స్టాల్ వచ్చేసి అహానాస్ కలెక్షన్ అనమాట. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందనమాట. వెస్టర్న్ నుంచి బ్రైడల్ లుక్ వరకు అండ్ ట్రెడిషనల్ వేర్‌లో అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఎంత బాగుంది అంటే నేనైతే ఆశ్చర్యపోయాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఔటింగ్‌కి వెళ్ళాలనుకుంటున్నారు, మంచిగా వెస్టర్న్ లుక్‌లో నాకు మంచి పార్టీ వేర్, వెస్టర్న్ వేర్ కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ అయితే అదిరిపోయింది. సో, ఈ అమ్మాయి వచ్చేసి డిజైనర్ అనమాట. సో, నార్మల్‌గా బొటీక్ అయితే ఉంది. వీళ్ళ ఒరిజినల్ స్టాల్ వచ్చేసి బంజారా హిల్స్‌లో అయితే ఉందని చెప్పారు. మీకు ఇన్ కేస్ ఎవరికైనా బ్రైడల్ లుక్‌లో మంచిగా మీరు డిజైన్ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే నేనైతే తీసుకున్నాను. నాకైతే కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ అయితే చేయండి. వాళ్ళ డీటెయిల్స్ అనేది మీకైతే ఇస్తాను. అండ్ ఇక్కడ నేను కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. డిఫరెంట్ అనమాట. సో, రెగ్యులర్‌గా మనము డార్క్ కలర్సే కాదు లైట్ కలర్స్‌లో మంచిగా వర్క్ వచ్చేసి హెవీ వర్క్ వచ్చేసి చాలామందికి లైట్ కలర్స్ ఇష్టపడతారు. కొంతమంది డార్క్ కలర్స్ ఇష్టపడతారు కదా! ఇక్కడ ఇద్దరికీ తగ్గట్టుగా మనకి కలెక్షన్ అనేదైతే ఉంది. అండ్ జనాలు కూడా బాగానే అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఈ అమ్మాయి అనమాట ఇక్కడ డ్రెస్ పట్టుకుని చూడండి. ఈ అమ్మాయే డిజైనర్ అనమాట. సో, కలెక్షన్ అనేదైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
అండ్ ఇక్కడ నన్ను ప్రైసెస్ అడిగితే కొన్ని వాటికైతే ఫిక్స్డ్ అయితే పెట్టారు. బట్ కొన్ని వాటికి ప్రైసెస్ మెన్షన్ అయితే చేయలేదు. బట్ నేను చూసిన ప్రైసెస్ చూస్తే 3000 వరకు హైయెస్ట్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ అన్నీ చూస్తే డిజైనర్ వేర్ అయితే ఉంది కాబట్టి కాస్త రేట్లు అనేవి ఇంకా మీరైతే అక్కడ అడగండి. ఇఫ్ ఇన్ కేస్ బార్గెన్ ఛాన్స్ ఉందా లేదా అనేది మనం మాట్లాడుకోవడమే. అండ్ కొన్ని దగ్గర ఇవన్నీ వచ్చేసి ఏంటంటే పట్టు శారీస్ అనమాట. రెగ్యులర్గా వేసుకునే ఫ్యాన్సీ పట్టు శారీస్. అండ్ పక్కనే నాకు ఈ స్టాల్ అయితే కనిపించింది అనమాట. సో మనకి ఇంటీరియర్ డిజైనింగ్ లైక్ ఇంటీరియర్ డెకరేషన్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంది కలెక్షన్ అనేది. అప్పటికప్పుడు చేసి కూడా మనకైతే ఇస్తారు. మనకి తగ్గ విధానంగా మనం చెప్తే వాళ్ళైతే చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ పిల్లలైతే ఉన్నారు. సో నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ కొయ్య బొమ్మలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నాకైతే వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. సో మనం మంచిగా ఇల్లు డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ప్రైసెస్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగైతే ఉంది. సో స్టార్టింగ్ 500 నుంచి అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఎగ్జిబిషన్స్లో ఎలా అంటే ఎక్కువగా రిపీటెడ్ ఐటమ్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్కువగా సికింద్రాబాద్లో కోటిలో నార్మల్గా అయితే అక్కడైతే కుర్తీస్ అని ఇవన్నీ 250కి 150కి అయితే ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి నేను అంత అక్కడికైతే వెళ్ళలేదు. అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్స్ అంటే మెయిన్ కొల్హాపూరి చెప్పులు అనమాట. నాకైతే కొల్హాపూరి చెప్పులు అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో రెగ్యులర్గా మనం ఎక్కడైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఈ కొల్హాపూరి చెప్పులు వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఇంకా అది మాటల్లో అయితే చెప్పలేము. ఇక్కడైతే వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడే కాదు, కొల్హాపూరి చెప్పులు అయితే చాలా ఎక్కువైతే నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే పెట్టేశారు. మనకి 150 నుంచి 200 నుంచి 500 వరకు ఇంకా పైన కూడా రేట్లు అనేవి ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎగ్జిబిషన్స్ అనగానే మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వచ్చి అంటే గాజులైనా అవ్వండి లేకపోతే డ్రెస్సెస్ అయినా అవ్వండి వాళ్ళ కలెక్షన్ అనేది అయితే పెట్టుకొని అమ్ముకుంటారు. సో మెయిన్ నాంపల్లి ఎగ్జిబిషన్లో మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వచ్చి వాళ్ళు బాగా అమ్ముకోవడం మనమైతే ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో నాకైతే ఇక్కడ వీళ్ళ లక్నో కలెక్షన్ అయితే కనిపించింది. సో లక్నో అనగానే మనకి ఫేమస్ అయింది బ్యాంగిల్స్ అనమాట. వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటాయి అనమాట. అండ్ మనకు అన్ని మ్యాచింగ్కి తగ్గట్టుగా బ్యాంగిల్స్ అనేవి అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో ఓవరాల్ నాంపల్లి ఎగ్జిబిషన్లో నాకైతే ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. మనకి డజన్ ప్రకారంగా హాఫ్ డజన్ ప్రకారంగా అయితే ఇక్కడైతే అమ్ముతున్నారు. అండ్ ప్రైసెస్ నార్మలే అనమాట. సో 120 నుంచి ఉంది, అలానే 100 నుంచి కూడా ఉన్నాయి. రెగ్యులర్ నార్మల్ రేట్సే. అండ్ ఇక్కడ వీళ్ళు బ్యాంగిల్స్ అనే కాదు, నార్మల్గా ఇవి నెక్ పీసెస్ కానీ చైన్స్ కానీ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు, లాంగ్ చైన్స్ అవన్నీ. బట్ అవన్నీ పక్కన పెడితే బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది కాబట్టి బ్యాంగిల్స్ అయితే పక్కా తీసుకోండి. సో మంచిగా శారీస్ మీద కానీ డ్రెస్ మీద కానీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ బాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి కోల్హాపూరి చెప్పులు అనమాట. సో ముందు చెప్పినట్టు మనకి ఎక్కువగా కోల్హాపూరి చెప్పులు అయితే బాగా కనిపిస్తుంటాయి. అండ్ నన్ను అడిగితే మీ దగ్గర ఒకవేళ ఒక షాప్లో మీరు చూసి మీకు నచ్చితే తీసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లో కొన్ని షాప్స్ బాగున్నాయి, అక్కడే కొనేసుకుంటాము. బట్ ముందుకెళ్తే ఇంకా బాగుంటాయి. అదే ముందు కొనేసుకున్నాం కదా అని ఒక డైలమాలో అయితే పడిపోతాం కాబట్టి సో చెక్ చేసుకోండి. 2-3 షాపులు చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోండి, లేకపోతే ఇంకొక షాప్ చూడండి, అట్లా అనమాట. అండ్ కాస్త ముందుకెళ్తే నాకైతే ఈ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ మనకి ఎలా అంటే లెగిన్స్ నుంచి మంచి మంచి నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే కుర్తీస్ నుంచి బాగా అయితే ఇక్కడైతే పెట్టారనమాట. సో ఒకసారి అయితే చెక్ చేయండి. సో రెగ్యులర్గా కుర్తీస్ అనేవి నార్మల్గా మనకి బయట దొరుకుతూ ఉంటాయి. బట్ ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా ఇక్కడైతే చాలా బాగున్నాయి. లైక్ క్రాప్ టాప్స్ కానీ లేకపోతే హాఫ్ టాప్స్ కానీ లేకపోతే ఫుల్ టాప్స్ కానీ చాలా చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి A to Z అయితే నాకైతే కనిపించాయి అనమాట. అండ్ ఫిక్స్డ్ రేట్స్ అయితే పెట్టారు. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ చూడండి, మొత్తం కుర్తీస్ కలెక్షన్ కూడా చాలా అందంగా అయితే బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రేట్స్ వచ్చేసి అయితే ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. సో కొన్ని దగ్గర ఫిక్స్డ్ పెట్టారు, కొన్ని దగ్గర మనం బార్గెన్ చేసుకోవచ్చు. బట్ A to Z అయితే కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంది. సో 1-2 సార్లు అయితే మీరు కొనేటప్పుడు మంచిగా అయితే చెక్ చేసుకొని అయితే కొనుక్కోండి. అండ్ ఇక్కడ మనకి చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని మోడల్స్ అయితే ఇక్కడైతే పెడుతున్నారు. సో అబ్బాయిలకి ఉన్నాయి, అమ్మాయిలకి ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. ఒకవేళ పిల్లలకి మీకు కొనాలి అనుకుంటే నచ్చితే ఇక్కడ 350, 250, 150 నుంచి కూడా చిన్న టాప్స్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట. సో 10 ఇయర్స్ లోపు పిల్లలకైతే ఇక్కడ బాగానే కలెక్షన్ అయితే పెట్టయితే అమ్ముతున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ये भी है, देखो 450. ये 450 का यस, ओके 450. ये भी है 550.
जरा कार्ड को भी ले लो। राइट, थैंक यू मैडम। जरा ये भी देखो, मगर होने वाला हूँ मैं। ये देखो, ओके। राइट, ओके। ये वाला कराची इंपोर्टेड फैब्रिक। चलो भैया 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 टिप्पर टिप्पर चला चला भैया Oh my God! Just looking like a wow. సో చూస్తున్నారు కదా ఎంత సరదాగా మాట్లాడుతున్నారో వాళ్ళు. అండ్ కాస్త ముందుకు వెళ్తే నాకైతే బాలీవుడ్ సూట్స్ అయితే కనిపించాయి. అండ్ ఇది వచ్చేసి ఫిక్స్డ్ రేట్ అనమాట, 999. సో మనకి బాలీవుడ్ సూట్స్ అనగానే మనకి ఎక్కువగా ముంబై కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా మనకి హైదరాబాద్లో ఈ మెటీరియల్ క్లాత్ అనేది అయితే దొరకదు. సో ఇదంతా మెటీరియల్ అనమాట. సో మనం స్టిచ్చింగ్ అనేది సపరేట్గా అయితే చేసుకోవాలి. బట్ క్లాత్ పరంగా చూసుకుంటే బాంబే కలెక్షన్ అంటే చాలా బాగుంటుంది అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఫ్యూ కలెక్షన్స్ అయితే బాంబే కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా చెక్ చేసుకోండి. కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఈ స్టాల్ పేరు వచ్చేసి జునేరా స్టాల్ అనమాట. పక్కనే బాలీవుడ్ సూట్స్ పక్కనే ఈ స్టాల్ కలెక్షన్ అయితే పెట్టారు. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎలా అంటే మనకి కాశ్మీరీ, పాకిస్తానీ అన్ని మిక్స్ కలెక్షన్ అయితే మనకి కుర్తీస్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. ఎంత గ్రాండ్గా ఉన్నాయి అనుకుంటే, సో ఫెస్టివల్స్కి కానీ పార్టీస్కి కానీ లేకపోతే మంచిగా ఇలా ఫంక్షన్స్కి కానీ వేసుకోవాలి అనుకుంటే వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంది. అన్ని డిఫరెంట్ మోడల్స్ అనమాట. అండ్ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. వేసుకుంటే మాత్రం చాలా సూపర్గా అయితే లుక్ అయితే ఉంటుంది. ప్రైసెస్ అయితే ఫిక్స్డ్ అయితే పెట్టేశారు. బట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అయితే ముస్లిమ్స్ అయితే బాగా వచ్చి అయితే కొనుక్కుంటున్నారు. ఎందుకంటే పాకిస్తానీ కలెక్షన్ అంటే ముస్లిమ్స్కి చాలా బాగా నచ్చుతుంది కదా. వాళ్ళనే కాదు మనం కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే లూజ్గా ఉంటుంది టాప్ అనేది, అంటే కుర్తీ అనేది లూజ్గా ఉంటుంది. వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ మెటీరియల్ వచ్చేసి కాటన్లో కానీ నెట్టెడ్లో కానీ డిఫరెంట్ మెటీరియల్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి యునిక్ షాప్ అనమాట. సో ఇవన్నీ కలెక్షన్ థాయిలాండ్ కలెక్షన్. సో నేనైతే కూరుగైతే వెళ్ళాను. సో రెగ్యులర్గా మనకి కూరుగులో కానీ ఊటీలో కానీ థాయిలాండ్ కలెక్షన్ అయితే బాగా అయితే పెట్టి అక్కడైతే అమ్ముతుంటారు. సో అక్కడైతే ఏవైతే కలెక్షన్ చూసానో నాకైతే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కలెక్షన్ అయితే కనిపించింది. బట్ యునిక్ ఉంటుంది అనమాట. థాయిలాండ్ క్లాత్ అంటే చాలా బాగుంటుంది మెటీరియల్ అనేది. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రైసెస్ వచ్చేసి 500 అనమాట. సో ఫిక్స్డ్ అయితే పెట్టారు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ప్రైసెస్ అనేవి. కలెక్షన్ కూడా చాలా బాగుంది, చెక్ చేసుకోండి. ये श्रग भी है ना? श्रग नहीं है, ये दुपट्टा है। ये ऊपर अच्छा, ये दुपट्टा है। दुपट्टा है, ये कुर्ती है। ओके, ये 500 का है, स्पन कॉटन के अंदर है, बहुत ही बढ़िया फैब्रिक है, ना श्रिंक होगा ना। पूरा थाईलैंड का है ना. సో ఇప్పుడు నేను చూపిస్తున్న షాప్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ షాప్ అనమాట. మనకి లెగ్గిన్స్ నుంచి, హ్యాండ్ బ్యాగ్స్ నుంచి, క్రాప్ టాప్స్ నుంచి, లాంగ్ టాప్స్ నుంచి, లేకపోతే లాంగ్ వేర్ డ్రెస్సెస్ నుంచి అన్నీ మనకి ఆల్ ఇన్ వన్ అయితే A to Z అయితే ఇక్కడైతే మనకు అన్నీ దొరుకుతున్నాయి అనమాట. సో ప్రైసెస్ ఇక్కడ చూస్తున్నట్టు ఎక్కువగా 250, 350 మ్యాక్స్ అంతే ప్రైస్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి కలెక్షన్ అయితే చూసుకోండి. నాకైతే రీజనబుల్ అనిపించింది. సో మ్యాక్స్ చెప్పాలనుకుంటే మనం వెస్ట్రన్ వేర్ ఎక్కువగా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ షాప్ అయితే పర్లేదు. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మల్టిపుల్ మెటీరియల్స్లో, మల్టిపుల్ డిజైన్స్లో, లైక్ మనకి బెల్ట్ వచ్చేసి ఫ్రాక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో షాప్ అయితే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో మనకు అన్ని కుర్తీస్ కానీ, లేకపోతే చిన్నపిల్లలకి డ్రెస్సెస్ కానీ, లేకపోతే మనం వేసుకోవడానికి డ్రెస్సెస్ కానీ అన్నీ అయితే పెట్టయితే అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో చెప్పాలి అనుకుంటే నార్మల్గా 250కి, 150కి, అలానే బిలో 300 హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అనుకుంటే ఈ షాప్లో కలెక్షన్ అనేది బాగానే పెట్టారనమాట. సో డిఫరెంట్ లైక్ ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ, బ్యాక్ ప్యాక్స్ కానీ, లేకపోతే రెగ్యులర్గా మీరు వేసుకోవాలనుకుంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్నీ అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్ బాగానే ఉందన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో బ్యాగ్స్ ఏంటంటే ప్రైసెస్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగైతే ఉన్నాయి. అండ్ వీటి మీద ఫిక్స్డ్ అయితే పెట్టలేదు, మనం బార్గెన్ అయితే చేసుకోవచ్చని నాకైతే అనిపించింది. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. సో ఇదంతా బాంబే కలెక్షన్ అని అయితే చెప్పారు. ఒకసారి అయితే చెక్ చేయండి. డిఫరెంట్ బ్యాగ్స్ అనమాట. వాలెట్స్ నుంచి, చిన్న పర్సెస్ నుంచి అన్నీ అయితే ఉన్నాయి.
అండ్ ఇక్కడ దుప్పట్ల కలెక్షన్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. అండ్ ఈ షాప్లో మెటీరియల్ దుప్పట్లు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఫిక్స్డ్ అయితే పెట్టారు, బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. లైక్ బాంబే డైయింగ్ కానీ లేకపోతే కింగ్ సైజ్లో అంటే డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ షాప్ అయితే యూనిక్ షాప్ అనమాట. మెటీరియల్ చూడండి, ఇదంతా హ్యాండ్ మేడ్ రాజస్థానీ బ్యాగ్స్ అనమాట. ఇదంతా వెనకాల చూపించేవి మెటీరియల్స్. మనకి తగ్గట్టుగా వీలైతే మనం కుట్టించుకోవచ్చు. నాకు ఇది కావాలి అంటే వాళ్ళు అదే కలర్ మెటీరియల్ తీసుకొని బ్యాగ్ అయితే మనకైతే కుట్టిస్తారు. అంతా హ్యాండ్ మేడ్ అనమాట ఇది. प्राइसेस आपको स्टार्टिंग 1000 से 500 से 600 से स्टार्टिंग प्राइस 200 से मिलेगा 200 से पूरा राजस्थानी आइटम है। पूरा राजस्थान। आप राजस्थानी हो? हाँ राजस्थान हर साल हम आते हैं ये राखी ये लगाते हैं हम राजस्थानी आइटम बेडशीट, टेबल रनर्स, बैग्स पूरा हमारा हैंडमेड है। पूरा हैंडमेड है सर। అండ్ ఇవన్నీ వచ్చేసి రెగ్యులర్గా స్టాల్స్ అనమాట. సో ఫిక్స్డ్ అయితే పెట్టి నార్మల్గా కుర్తీస్, మెటీరియల్ క్లాత్స్ అవి అయితే పెట్టారు. అండ్ ఇప్పుడు నేను వెళ్తున్న షాప్ వచ్చేసి బెంగాల్కి సంబంధించిన శారీస్ అనమాట. సో బెంగాల్లో ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ శారీస్ అయితే చాలా చాలా ఫేమస్. సో జనరల్గా మీరు ఒకవేళ పెద్దవాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ అనేది చేయాలి అనుకుంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నార్మల్గా ఎవరికైనా పెట్టాలి అనుకున్నా ఇక్కడ బెంగాల్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్లో అనమాట. మనకి ప్రైసెస్ ఎలా ఉన్నాయి అంటే 600 నుంచి 2500 వరకు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ దగ్గర శారీస్ అనే కాదు, డ్రెస్ మెటీరియల్స్ నుంచి అన్ని రకాలైతే ఉన్నాయి అన్నమాట. నాకైతే వీళ్ళ దగ్గర హ్యాండ్లూమ్ అంటే మనకి క్వాలిటీ అనేది చూసుకుంటే బెంగాల్ శారీస్ హ్యాండ్లూమ్ చాలా బాగుంటాయి. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మొత్తం హ్యాండ్లూమే అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది. సో మనకి డ్రెస్ మెటీరియల్స్ కానీ లేకపోతే శారీస్ కానీ అన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. साड़ी ओके। ड्रेस मटेरियल है 900 800 900। बंगाल साड़ी तो సో పక్కనే ఒక షాప్ అయితే ఉంది. ఇది మొత్తం ఇండో వెస్టర్న్ లాంగ్ ఫ్లోరల్ డ్రెస్సెస్ అనమాట. సో లాంగ్ డ్రెస్సెస్ అయితే ఇక్కడైతే బాగా అయితే ఉన్నాయి. సో రేట్స్ అయితే ఫిక్స్డ్ పెట్టారు, బట్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. సో నాకైతే ఒక ఇన్సిడెంట్ అయితే అయింది. సో నేను మింత్రాలో లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను, ఆల్ అబౌట్ యూ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు నేను పట్టుకున్నాను చూడండి, సేమ్ ఎగ్జాక్ట్గా మింత్రాలో ఇదే నేను తీసుకున్నాను అనమాట. మొత్తం డిజైన్ నుంచి మొత్తం మోడల్ నుంచి అంతా సేమ్ అయితే అక్కడైతే తీసుకున్నాను. ఇక్కడ నాకు కనిపించింది, నేనైతే షాక్ అయిపోయాను. అదేంటి నేను ఇది ఆల్రెడీ తీసుకున్నాను కదా అని. బట్ సేమ్ యాస్టీస్ అయితే ఇక్కడైతే దింపేశారు. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. రేట్స్ వచ్చేసి 1000-1500లో ఉన్నాయి అన్నమాట. మొత్తం అన్ని లాంగ్ ఫ్రాక్సే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే, ట్రాపికల్ అక్కడ సీజన్స్కి అంటే ట్రాపికల్ సైడ్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట. సో నాకైతే లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా లాంగ్ ఫ్రాక్స్ అయితే బాగా వేసుకుంటూ ఉంటాను. ఆన్లైన్లో అయితే ఎక్కువ లాంగ్ ఫ్రాక్సే బాగా కొనేసుకుంటూ ఉంటాను. నాకైతే ఈ షాప్ చూడంగానే అబ్బాయి ఎంత బాగున్నాయి అనిపించింది. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబులే అనిపించింది అనమాట. అండ్ ఈ షాప్ వచ్చేసి మనకి మొత్తం కాశ్మీరీ కలెక్షన్, అలానే లెహెంగాస్, మంచి మంచి బ్రైడల్ వేర్లో లెహెంగాస్ ఉన్నాయి. కుర్తీస్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి నార్మల్గా ఫంక్షన్స్కి కావాలి అనుకుంటే, లేకపోతే మీరు ఎక్కడైనా పార్టీస్కి అటెండ్ అవుతున్నారు, మంచిగా అలా గ్రాండ్గా వేసుకోవాలి డ్రెస్సెస్ అనుకుంటే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రైసెస్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కలా అయితే ఉన్నాయన్నమాట. బట్ చూస్తున్నారు కదా కలెక్షన్ అనేది ఎంత బాగున్నాయో. మొత్తం గ్రాండ్గా అయితే ఇచ్చేసారు, హెవీ వర్క్ అనమాట. సో మనకి కుర్తీస్లో అయితే ఇక్కడ హెవీ వర్క్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే మీరు ఆఫీస్కి వేసుకెళ్ళాలి అనుకున్నా, లేకపోతే నార్మల్గా డైలీ వేర్కి వేసుకోవాలి అనుకున్న నార్మల్ కుర్తీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మోడల్స్ వచ్చేసి కలర్స్ మంచి మంచి డిఫరెంట్ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా సూపర్ అయితే ఉన్నాయన్నమాట. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. సో నేను ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో షాప్స్ అన్నీ సెలెక్టివ్ షాప్స్ అనమాట. సో నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ 4 hours అయితే తిరిగాను. నాకైతే కొన్ని షాప్స్ అయితే చాలా యూనిక్ అనిపించాయి. సో వాళ్ళ దగ్గరే నేను మీకు చూపిస్తున్నాను. అక్కడికైతే వెళ్ళి సపరేట్గా మీకైతే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి రెగ్యులర్ వేర్ కుర్తీస్ అనమాట. కాటన్లో ఇవన్నీ మంచిగా అయితే ఉన్నాయి. సో ఆఫీస్కి ఒకవేళ కాలేజెస్కి కావాలి అనుకుంటే ఇక్కడ బాగానే పెట్టారు. సో ఇవన్నీ మనం నార్మల్గా అయితే బయట కూడా రెగ్యులర్గా అయితే చూస్తాం కాబట్టి అంత తీసుకోవాలి అని అనిపించదు మనకి. ఎందుకంటే
నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే డిఫరెంట్ మోడల్స్ అయితే మనం కొనుక్కోవాలి అనుకుంటాం, కానీ రెగ్యులర్ అంటే ఇవన్నీ సికింద్రాబాద్లో కోటీలు అయితే మనకి దొరుకుతుంటాయి కాబట్టి పెద్దగా నేనైతే అంత చూడలేదనుకోండి. అండ్ వీటి ప్రైసెస్ వచ్చేసి మనకి 250 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట, ఫిక్స్డ్ అయితే పెట్టలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు బార్గెన్ చేసుకోవాలి అనుకున్నా చేసుకోవచ్చు. సో మల్టిపుల్ కలర్స్లో డిఫరెంట్ కాటన్ కుర్తీస్ అయితే మనకైతే ఇక్కడైతే పెట్టి అమ్ముతున్నారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నాకైతే కుర్తీస్లో చికెన్ కర్రీ కుర్తీస్ అంటే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఒక అమ్మాయి మంచిగా చికెన్ కర్రీ కుర్తీ వేసుకొని సింపుల్గా రెడీ అవ్వాలి అనుకుంటే ఇక్కడైతే చాలా బాగా అయితే ఉన్నాయి. మనకి ప్రైసెస్ వచ్చేసి ఎలా అంటే 1000 నుంచి 1500 అంటే దాని పైకి కూడా ఉన్నాయన్నమాట. సో క్వాలిటీ బట్టి మనకి ప్రైసెస్ అనేవి ఉన్నాయి. బట్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అనమాట. చికెన్ కర్రీ కుర్తాస్ అనేది సపరేట్గా పెట్టారు. మరి ఏంటో చికెన్ కర్రీ కుర్తాస్ అంటే వాటికి ఉన్న క్రేజే సపరేట్ కదా. సో సపరేట్గా అయితే ఈ కుర్తీస్కి అయితే బ్యాక్ సైడ్ అయితే ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అయితే పెట్టారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది. అండ్ పాకిస్తానీ కలెక్షన్ అని చెప్పాను కదా, ఇది ఒక షాప్. వీళ్ళ దగ్గర మొత్తం పాకిస్తానీ కలెక్షన్ అయితే ఎక్కువగా అయితే పెట్టి అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, సో ముస్లిమ్స్ అయితే ఎక్కువగా బాగానే కొనుక్కుంటున్నారు అనమాట. అండ్ మనకి నార్మల్గా కావాలి అనుకుంటే రెడీమేడ్లో ఉన్నాయి, అలానే మెటీరియల్ కూడా ఉన్నాయి. అండ్ లెహెంగాస్ కూడా వీళ్ళ దగ్గర డిఫరెంట్ స్టైల్స్లో అయితే పెట్టయితే అమ్ముతున్నారు. సో నేను లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది ఎంత నీట్గా హెవీ వర్క్లో మనకి కావాలి అనుకుంటే ఇక్కడైతే ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా బాగుందన్నమాట. చెప్పాను కదా మెటీరియల్లో ఉన్నాయి, అలానే రెడీమేడ్లో కూడా ఉన్నాయి. ఒకసారి అయితే మనం వచ్చి చెక్ చేసుకోవడమే. అండ్ ఇవన్నీ చండీగఢ్ కుర్తీస్ అనమాట. సో మనకి ప్రింట్స్ అనేవి ఎక్కువగా చండీగఢ్ కుర్తీస్లో ప్రింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మెటీరియల్స్ ఇవి. సో మనమైతే సపరేట్గా కుట్టించుకోవాలి. సో అన్ని కాటన్లో అయితే మనకి ఎక్కువగా అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇంతకుముందు చెప్పాను కదా మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వచ్చి కలెక్షన్ అనేది పెట్టుకొని అమ్ముకుంటారు. సో ఇవన్నీ వచ్చేసి చండీగఢ్ కలెక్షన్ అనమాట. సో హెవీగా వర్క్ అయితే ఉన్నాయి. సో రెగ్యులర్గా ఇవన్నీ హెవీ వర్క్ మనం ఎక్కువగా చార్మినార్లో ఇలా అయితే బాగా చూస్తూ ఉంటాము. సో నాకు ఇక్కడ కలెక్షన్ అనేది పక్కన పెడితే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో నార్మల్గా చెప్పాలి అంటే మన దగ్గర ఉన్న క్వాలిటీకి వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర లెహెంగాస్ అనమాట. సో మనకి ప్రైసెస్ లెహెంగాస్ మీద ఎలా ఉన్నాయంటే 5000 బిలో అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడైతే మీరు మంచిగా తీసుకోవచ్చు. కలెక్షన్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ షాప్ చూడండి, మొత్తం వెస్ట్రన్ వేర్లో టాప్స్ అనమాట. చాలా బాగున్నాయి ఇక్కడ టాప్స్. జనరల్గా మనము వెస్ట్రన్ వేర్ అనగానే ఆడవాళ్ళకే ఉంటాయి అని అనుకుంటాము, బట్ ఇక్కడ ఈ స్టాల్లో ఏంటంటే అబ్బాయిలకు కూడా ఉన్నాయి. అండ్ అబ్బాయిలకి సంబంధించిన స్టాల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మనం లోపల చెక్ చేసుకోవాలి. చెప్పాలి అనుకుంటే స్టాల్స్లోనే అబ్బాయిలకి అమ్మాయిలకి మిక్స్డ్ ఈ పర్టికులర్ డ్రెస్సెస్ అనేవి మిక్స్డ్ అయితే పెట్టయితే అమ్ముతున్నారు. సో చిన్నపిల్లలకి అయితే అబ్బాయిలకి ఉన్నాయి, అమ్మాయిలకి కూడా ఉన్నాయి అన్నమాట. సో మీరేంటంటే స్టాల్ లోపలికి వెళ్ళి అడగాలి అక్కడ అబ్బాయిలకు ఉన్నాయా అంటే నార్మల్ 10 years లోపల పిల్లలకు కూడా బాగానే ఉన్నాయన్నమాట. జీన్స్లు కూడా మంచిగానే పెట్టయితే అమ్ముతున్నారు. సో ఈ స్టాల్లో ఏంటంటే ఫిక్స్డ్ అయితే పెట్టేసి అయితే అమ్ముతున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపించే షాప్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఏంటంటే బెల్లీ డాన్సెస్ ఎవరైతే వేసుకుంటారో ఇవన్నీ అన్నమాట. సో ఎక్కువగా ఇవన్నీ మనమైతే వేసుకోలేము, బట్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇవన్నీ అరబ్కి సంబంధించిన డ్రెస్సెస్ అన్నమాట. సో జనరల్గా ముస్లిమ్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్ళకైతే ఇక్కడ కలెక్షన్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. డిఫరెంట్ డార్క్ కలర్స్లో అయితే బాగా అయితే పెట్టారు. అండ్ ఈ స్టాల్ వచ్చేసి యునిక్ స్టాల్ అనమాట. సో మనకి పాకిస్తానీ కానీ కాశ్మీరీ కానీ లేకపోతే చండీగఢ్ అన్ని వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అన్ని కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. సో హెవీ వర్క్ ఎవరైతే ఇష్టపడతారో గ్రాండ్గా కావాలి అనుకుంటారో వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంది. అండ్ లూజ్గా అండ్ లెహెంగాస్ నుంచి డిఫరెంట్ మోడల్స్ అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కలెక్షన్ అనేది. సో బ్రైడల్ వేర్ కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో. ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
అండ్ ఇక్కడ ప్రైసెస్ చూస్తే మనకి 500 నుంచి అలానే 3500 వరకు దానిపైననే ఉన్నాయన్నమాట. సో మనమైతే ఇక్కడ కాస్త బార్గెన్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఫిక్స్డ్ అయితే పెట్టలేదు. సో కలెక్షన్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి మీకు నచ్చితే బార్గెన్ అయితే చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనం రెగ్యులర్గా వేసుకునే కుర్తీస్ అనమాట. సో మెటీరియల్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇవే కాదు, మనకి నాంపల్లి ఎగ్జిబిషన్లో కుర్తీస్ అనే కాదు, మనకు అన్నీ అయితే దొరుకుతూ ఉంటాయి. సో జనరల్గా ఆడవాళ్ళకి ఏవైతే డ్రెస్సెస్ కావాలో ఈ వీడియోలో అవి మాత్రమే చూపిస్తున్నాను. బట్ 1 అవర్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వీడియో నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి లైక్ ఒక వీడియో అయితే చేసి పెట్టాను. మీకు మొత్తం స్టాల్ డీటెయిల్స్తో ప్రైసెస్ డీటెయిల్స్తో క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశాను. ఒకసారి అది కూడా చెక్ చేయండి. అంతేకాకుండా ఆ వీడియోలో మీకు క్రాకరీ కానీ, దుప్పట్లు కానీ, లేకపోతే చిన్నపిల్లలకి కావాల్సిన డ్రెస్సెస్ A to Z మొత్తం 1 అవర్ అయితే వీడియో తీసి మంచిగా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ సారీస్ అయితే కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. బట్ ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క ప్రైస్ అనేది అయితే డిఫరెంట్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మ్యాట్స్ అనమాట. సో నాంపల్లి ఎగ్జిబిషన్లో నాకు ఇది ఒక్కటే కనిపించింది. సో నార్మల్గా ఒకవేళ మ్యాట్స్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడైతే కొనుక్కోండి. సో డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ మనకి ప్రైసెస్ వచ్చేసి కాస్త అటు ఇటు అయితే ఉంది, అంటే కాస్త ఎక్కువగానే ఉన్నాయని నేను చెప్తాను. ఒకవేళ నచ్చితే కొనుక్కోండి, లేకపోతే బయట తీసుకోమని నేనైతే చెప్తాను. బట్ క్వాలిటీ పరంగా చూసుకొని కొనుక్కోండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మంచి యూనిక్ స్టాల్స్ అండ్ కలెక్షన్ అయితే నేనైతే మీకు నీట్గా అయితే చూపించాను. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఓకే నాకు కూడా ఇలాంటి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.